ఉదయకాలపు శుభోదయము, నూతన సంవత్సర శుభాకాంక్షలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. పరిచర్యలో ఉన్నాము. మరి దైవజనులు మోస్ట్ సీనియర్ పాస్టర్ గారు, మరి దేవుని సేవకులు బండి శామ్యూల్ రాజయ్య గారు పరిచర్యలో మరి దేవుని బిడ్డలు బాప్తీసానికి రెడీగా ఉన్నారు. ఆ ప్రాంతానికి రావడం జరిగింది. మరి దైవజనులు ఎంతో ప్రేమించి సంఘ బిడ్డలను వారి కుటుంబాలను ఆదరించి ధైర్యపరిచి మరి రక్షణలో నడిపించడానికి దేవుడు గొప్ప కార్యం చేశారు. మరి ఆ పరిచర్యలో ఉన్నాము. గమనించి మరి మీరందరూ ప్రార్థన పూర్వకంగా ఉండాలని మనవి చేస్తున్నాము. మరి దేవుని సేవకులు టైం మెయింటెనెన్స్ చేస్తూ మరి దేవుని బిడ్డలకు రక్షింపబడడానికి ఇష్టపడిన బిడ్డలకు బాప్తిస్మం ఇవ్వడానికి వారిని సిద్ధపరిచి ఉన్నారు. మరి ఆ పరిచర్యలో ఉన్నాము. అందరికీ వందనాలు. ఈ రాత్రి నూతన సంవత్సరపు దినంలో అవ్వబోతున్నాము గనుక ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించే దినంలో మనమందరము ప్రార్థన పూర్వకముగా 2025వ సంవత్సరంలోనికి అడుగు పెడదాం. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మారు మనసు అక్కర్లేని 99 మంది ఉన్నారు. ఎక్కడ ఉన్నారు? ఎక్కడైనా ఉంటారు. మారు మనసు అక్కర్లేని చెప్పాలంటే చాలా ఉన్నాయి. వాటన్నింటిలో వాళ్ళే. వీళ్ళకి మారు మనసు అక్కర్లా, దేవుడు మాత్రం కావాలి. బాప్తిసం మాత్రం వద్దు. సంవత్సరాల బాప్తిసం గురించి బాగు చేస్తే ఈ పాత సంవత్సరంలో చివరాఖరికి మా చెల్లెమ్మ బాప్తిసం వచ్చి అప్పుడు ఇచ్చాడు దేవుడు అవకాశం. నా భర్త మారు మనసు అక్కర్లేదు చాలా మందికి. చాలా భయంకరమైన విషయం విన్నారు కదా మీరు గత కాలంలో మారు మనసు బాప్తిసం గురించి. అయితే మరి బాప్తిసం పొందే కోకోవాళ్ళు ఎక్కడ బాప్తిసం తీసుకున్నావు? నేనా ఆదుకో. ఎక్కడ జనం వస్తారే, వేల మంది వస్తారే, అక్కడ ఆయన దగ్గర. అలా తీసుకున్నందుకు ఏంటి ఉపయోగం? నీ జీవితం మారిందా? ఆఫ్టర్ నీ నోట వచ్చే మాటలు కొన్ని ఉంటాయి. మాటలు కోపం వచ్చి బయటకు వస్తాయి. అవి మానేసాం. బూతులు మానేసాం. పోకిరి చేష్టలు మానేసాం. మొన్న ఏదో జరిగిందంట ఈ ఊళ్ళో, తెలుసా మీకు? చెప్పను. ఏం జరిగింది? ఫ్రీ బూతులు చూపిస్తున్నాడు తెర మీద. ఫ్రీగా బూతులు చూపిస్తున్నాడు. ఈ క్రైస్తవులందరూ వెళ్ళిపోయారు. తాళాలు వేసేసి తలుపులు కూడా తీసేసి కొంతమంది తాళాలు కూడా వేయకుండా ఫ్రీగా బూతులు చూపిస్తాడు. సొంతకి ఫ్రీగా వాక్యం వింటారా? ఎంతమంది వింటారు? తక్కువ, చాలా తక్కువ. మారు మనస్సు పొందు చదవరే. అది అయిపోయింది. మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలిగెను. ఆమేన్. అర్థమైంది పాయింట్? నువ్వు ఒక్కదానివి మారు మనసు పొంది బాప్తిస్మం పొందుట ద్వారా దేవుని దూతల ఎదుట సంతోషం కలుగుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి 10వ వచనం చూద్దాం. అక్కడ కొంచెం పిల్లంగా రాశాడు. దేవుని దూతల ఎదుట సంతోషము కలుగును. కాబట్టి నువ్వు మారు మనసు పొందడం, నువ్వు బాప్తిసం పొందడం పాస్టర్కి సంతోషం కాదు, పాస్టర్కి లాభం వస్తుందని కాదు. ఏంటది? చెప్పండి. దేవునికి సంతోషం. దేవునికి స్తోత్రం. అంటే ఇప్పుడు నువ్వు ఎవరికి సంతోషం పుట్టిస్తున్నావు? దేవునికి సంతోషం పుట్టిస్తున్నావు. దేవునికి సంతోషం పుట్టించే వారిలో నువ్వు పాలి భాగస్థుడు అయ్యావు. నువ్వు ప్రభు శరీరాన్ని పూజించడం, నువ్వు ప్రభు రక్తాన్ని రుచి చూడడం దేవునికి సంతోషం పుట్టించడం. ఆయన అన్నాడు ఈ కార్యక్రమం మీరు కొనసాగించండి అని చెప్పాడు. ఎంత ధన్యత బాప్తిసం పొందిన వారికి. ఈ విరామమైన పరిస్థితుల్లో వారు ఈ సమయంలో మన మధ్యకు వచ్చారు. వారు చక్కని
వాక్యం బాప్తిస్మమును గురించి బోధిస్తారు. విందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చేరి కూడి దేవుని సన్నిధిలో బాప్తిస్మానికి సిద్ధపడిన మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. కూర్చోండి సార్. దేవునికి స్తోత్రం. ఓకే, ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనల్ని ప్రేమించి మంచి సమయాన్ని మనకు అనుగ్రహించి ఉన్నారు. మరి దైవజనులు మరి ఎంతో కష్టపడి దేవుని బిడ్డల కొరకు ప్రయాసపడి మరి ఈ ప్రాంతంలో పరిచర్య జరిగించడానికి చిన్ని హాల్ అయినప్పటికీ మరి దేవుని బిడ్డలను దేవుని వైపు త్రిప్పడానికి ప్రయాస దేవుని సేవకులు సమయానుకూలముగా నడిపించడానికి ఇష్టపడిన దేవుని సేవకులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ సంగమా, దేవుని పిల్లలారా, ఆలోచన చేద్దాం. బాప్తిస్మము చాలా ప్రాముఖ్యమైన విషయం. భూమి మీద మనుషుడు పుట్టుట ఎంత అవసరమో, ఎంత విలువైనదో, ఒక వ్యక్తి జన్మించినప్పుడు మనం ఎంత సంతోషిస్తామో, మారు మనసు పొందినప్పుడు కూడా అంతే సంతోషిస్తాం. దేవునికి స్తోత్రం. మారు మనసు పొందినప్పుడు కూడా అంతే సంతోషిస్తారు. మారు మనసు పొందాలంట, మార్పు చెందాలి. ఎలా ఉండాలి? మార్పు చెందాలి. యేసుక్రీస్తు వారు ప్రారంభములో బోధించిన బోధ ఏంటంటే మారు మనస్సును గూర్చి బోధించారు. మారు మనస్సు అంటే మనకున్న తొందరపాటులను విడిచిపెట్టాలి. రెండవది, మనకున్న పాప జీవితమును విడిచిపెట్టాలి. ఇంకా మనం కుటుంబ పరిస్థితుల్లో బ్రతుకుతున్న విషయాలలో, భార్య విషయంలో, భర్త విషయంలో, పిల్లల విషయంలో, తల్లిదండ్రుల విషయంలో తొందరపడి కొన్ని విషయాలు మాట్లాడే మాటలు, ఈ కోపతాపాలు, బలహీనతలు, ఏయో తొందరపాట్లు ఉంటాయి. అధికారులు కోపపడుతున్నారంటే దానికి ఒక అర్థం ఉంటుంది కదా. మనల్ని చక్కపరచడానికి కోపపడతారు. ఎందుకంటే టైం మెయింటెనెన్స్ చేయాలి, క్రమశిక్షణ ఉండాలని అధికారులు కోపపడతారు. మనం కోపడిన దానికి అర్థం ఉండాలి. దేవునికి స్తోత్రం. నేను సంతోషిస్తున్నాను. కారణం ఏంటంటే దేవునిలో రక్షింపబడాలి. దేవునికి స్తోత్రం. ఎలా ఉండాలండి? దేవునిలో రక్షింపబడాలి. దేవునిని సొంత రక్షకునిగా అంగీకరించాలి. ఎలా ఉండాలి? దేవునిని సొంత రక్షకునిగా అంగీకరించాలి. ఆయనను ధరించుకుంటాం బాప్తిస్మములో. ఇక రక్షింపబడి బాప్తిస్మం తీసుకున్న తర్వాత మనం బ్రతుకు దినములలో మార్పు కలిగి ఉంటాం. చేంజ్, మన లైఫ్ను చేంజ్ చేసుకుంటాం, మన జీవితాన్ని మార్చేసుకుంటాం. ఇంతకుముందు దైవజనులను వందనాలు చెప్తుంటే ఇటు తిరిగి నుంచునేవారు. ఇప్పుడు డైరెక్ట్గా ముఖాముఖిగా చూసి వందనాలండి అయ్యగారు అని చెప్పగలం. ఇది గొప్ప సంగతి. ఇంకా ఇంకొక సంగతి ఏంటంటే దేవునికి దూరంగా ఉన్నాము. బాప్తిస్మము తీసుకున్న తర్వాత దేవునికి దగ్గరగా ఉంటాం. దేవునితో మాట్లాడగలము ఉంటాం. తప్పు చేసామనుకోండి, మోకరించడానికి ఇష్టపడము, దైవజనుల దగ్గరికి, సంఘము దగ్గరికి రావడానికి ఇష్టపడము. నేను బయట ఉంటాలండి అంటే కుదరదు. ఇంకా లోనికి వచ్చేయాలి. లోనికి వచ్చేసిన తర్వాత ఏం చేయాలంటే వాక్యాన్ని అంగీకరించాలి, వాక్యానికి లోబడాలి, దైవజనునికి లోబడాలి, సంఘానికి లోబడాలి. సంఘము సభ్యుల ఎడల సహవాసం కలిగి ఉండాలి. అది మంచి సహవాసం కలిగి ఉండాలి. ఐక్యత కలిగి ఉండాలి. ఐక్యత అంటే చాలా విలువైన విషయం. 133వ కీర్తన నిన్నటి దినాన్ని యూట్యూబ్ ఛానల్లో మేము పెట్టాము. దైవజనుల గురించి కానీ, సంఘమును గురించి కానీ, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలో. అది ఆశీర్వాద శాశ్వత జీవము కలుగు చేస్తుంది అంటాడు. దేవునికి స్తోత్రం. ఈ ఐక్యతలో, సంఘ ఐక్యతలో సంఘ క్రమమును పాటించాలి. సంఘ క్రమమును పాటించి దైవజనులకి మరి సేవకులు చెప్పిన మాట, దేవుడు అంటే డైరెక్ట్ ప్రత్యక్షం అవ్వడం. పోయినసారి నేను వచ్చినప్పుడు చెప్పాను అనుకుంటా ఒక మాట, దేవుడే సాక్షాత్తు వచ్చి నన్ను రక్షించాలి, అప్పటి వరకు నేను మారనంటారు కొంతమంది. కాదు, దైవజనుడిని దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. ఇంత సందర్భం జరిగిందంటే మేము మా గుంటూరు ప్రాంతంలో పెద్ద పెద్ద హాళ్ళు ఉన్నాయి, ప్రసంగాలు చేసాం. కొన్ని చోట్లయితే బాప్తీసాలు ఇచ్చారు, కానీ కొన్ని చోట్ల బాప్తీసాలు తీసుకోవడానికి ఎవరో ముందుకు రాలా. మరి ఇంత చిన్న హాల్లో మీరు దేవుని వాక్యానికి లోబడి బాప్తిస్మానికి 3 వ్యక్తులు సిద్ధపడ్డారంటే అది గొప్ప సంగతి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఈ సంగతులను గురించి మనము జ్ఞాపకం చేసుకోవలసిన విషయం ఏంటంటే మనము మార్పు చెందిన వారముగా బ్రతుకుతాం ఈ దినం నుంచి.
యేసుక్రీస్తు వారిలో ఆయన శిలువ రక్తము చేత కడగబడి, ఈ రక్తమును గురించి చాలా గొప్ప సంగతి ఉందండి. ఆయన రక్తములో స్వస్థత, ఆయన రక్తములో రక్షణ, ఆయన రక్తములో విడుదల కలుగుతుంది. రక్షింపబడి వాక్యము చేత నియమింపబడిన కూటములకు ప్రతి ఆదివారము దేవుని సన్నిధిలో గడుపుతూ ప్రార్థన చేసుకొనుచు వాక్యానికి లోబడి నీటి ద్వారా బాప్తిస్మము పొందిన మనము దేవుని బిడ్డలముగా బ్రతుకుతాం. దేవునికి వాక్యం చాలా విలువైనది. వాక్యం చేత ప్రతి దినము శుభ్రం చేసుకుంటూ ఉంటాం. మనుషులం కదా, కొన్ని పొరపాట్లు, తప్పులు, బలహీనతలు జరుగుతూ ఉంటాయి. వాటిని దేని చేత మనం సరి చేసుకుంటామంటే ప్రతి దినము ప్రతి ఆదివారము ఆరాధన నియమింపబడిన కూటాలు ఉంటాయి కదా, ఆ కూటాలలో వాక్యం విని మనల్ని మనం సరి చేసుకుంటాం. ఒక్క మాట మనల్ని కాపాడుతూ ఉంటది, రక్షిస్తూ ఉంటది, సరి చేస్తూ ఉంటది. తద్వారా మనము దేవుని మార్గంలో నడవడానికి అనుకూలతగా ఉంటది. దేవునికి స్తోత్రం. ఇంకా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే సంఘములో జరిగే క్రమశిక్షణను పాటించాలి. సంఘములో జరిగే క్రమశిక్షణ, మనం చేస్తున్న పనులలో, మనము జరిపిస్తున్న కార్యక్రమాలలో, ఇవన్నీ కూడా సంఘాల్లో జరిపిస్తూ ఉంటారు. వాటిని పాటించాలి. మరి దేవునికి స్తోత్రం. ఇదంతా కూడా దేవుని క్రమము, దేవుని సంఘ క్రమము. దేవునికి స్తోత్రం. ఇది గమనించండి, చాలా ప్రాముఖ్యమైన విషయం. దేవునికి ఇచ్చుట ద్వారా దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. ఇక్కడ నుంచి మరి ఆరాధనలో అటెండ్ అవ్వాలి, వాక్యం వినాలి, సంఘ క్రమమును పాటించాలి, దేవునికి ఇచ్చేది దేవునికి చేయాలి. మనం నియమింపబడిన కార్యక్రమాలు ఉన్నాయి చూసారా, వాటన్నిటిలో హాజరవుతూ ఉంటాం. ఏదో పరిస్థితులు బాగున్నప్పుడు సడన్ గా ఆగుతాము. ప్రతిదానికి శుభ్రం ఇక 10 నెలలు, 1 నెల, 2 వారాలు మానుకుంటే మనలో ఉన్న ఈ సంఘ క్రమము తప్పిపోయి మనకి వేరే ఆలోచనలు వచ్చేస్తూ ఉంటాయి. ఇంకా దేవునికి దూరం అయిపోతాం. ఇది జరగకుండా ఉండాలి అంటే దేవునికి లోబడాలి. ఇంకా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే చివరిగా చెప్పేది, బల్లారాధనలో ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి. ఎక్కడైతే ఆత్మీయ దైవజనులు ఉన్నారో ఆ దైవజనుడు మనల్ని మన కొరకు ఎంత శ్రద్ధ చూసుకుని కష్టపడి ఆరోగ్యం బాగోపోయినా, మరి నిన్నటి వరకు దైవజనులకి స్వరం లేదు, అసలు గొంతంతా పూడిపోయింది అయ్యా ప్రాంతాలు తిరిగి పరిచర్య జరిగిస్తూ. మరి అట్లా అంత కష్టమైనా సరే మరి దేవుని బిడ్డలను ప్రేమించి ఏమండి టైము సిద్ధపరిచి వారి కొరకు ప్రయాసపడి వారి కొరకు ఎంతో కష్టపడుతున్నారు. కానీ బల్లారాధనకు ప్రతి నెల గైర్హాజరవ్వకూడదు, అటెండ్ అవ్వాలి, హాజరవ్వాలి. దేవునికి స్తోత్రం. బల్ల తీసుకోవాలి. యేసుక్రీస్తు వారి రక్తంలో శరీరంలో పాలి భాగస్తులుగా ఉండాలి. ఇది గొప్ప సంగతి. దేవునికి స్తోత్రం. దీని వలన దేవుని రాజ్యములో మనము ప్రవేశిస్తాము. ఇది వాక్యము యొక్క ఉద్దేశం. ఏమండి, వాక్యము యొక్క ఉద్దేశము. ఇంత క్రమంగా దేవుని వాక్యాన్ని వింటూ మనం నడుచుకుంటున్నాము అంటే వాక్యము యొక్క ఉద్దేశమును మనం నెరవేర్చేవారమై ఉండాలి. సంఘములో ఉంటూ దేవుని వాక్యాన్ని నెరవేర్చేవారమై ఉండాలి. అందుకే యేసుక్రీస్తు వారు ఏమంటున్నారో తెలుసా, దేవుని రాజ్యమును గురించి ప్రకటించుడి, అనేక మంది బిడ్డల కొరకు ప్రార్థన చేయుడి, సంఘములో అందరినీ ధైర్యపరచాలి, ఆదరించాలి, ప్రోత్సహించాలి. ఏం చేయాలండి? ప్రోత్సహించాలి. ఈ రోజుల్లో ప్రోత్సహించే వాళ్ళు లేరు. బాప్తిజం తీసేసుకున్నావా అని వాళ్ళు ఉంటారు కదా. ఏమండి, మంచిగానే మాట్లాడతాం. ఆ మాట మాట్లాడేటప్పుడు మనం కనపడేమనుకోండి, పాస్టర్ గారు 2 వందనాలండి మీ గురించి చెప్పుకుంటున్నామండి అని మంచిగానే చెప్తున్నాం అని చెప్తారు. నిన్న ఒక ఆయన తగిలేడు. ఏమండి, ఆయన ఈ మాట అంటున్నాడు, ఈ అబద్ధ బోధకులని పాస్టర్లు కొంతమంది తయారయ్యారు, వీళ్ళల్లో కూడా తయారయ్యారు. సంఘాలని చిదులు చేసి సంఘానికి వెళ్ళే సంఘస్థులను గలిబిల్లులు చేయటం, పాడు చేయటం, ఇలాంటివి బాగా జరుగుతున్నాయి. మరి స్థానికంగా ఉన్న సేవకులు చాలా బాధపడుతున్నారు. ఒకవేళ ఆయన బాధపడిన ఎడల మరి వాళ్ళు శాపానికి గురైపోతారు. ఆ సంగతి వాళ్ళకి తెలియట్లా. అది గమనించాలి. చాలా విషయాలు గమనించాలి. ఇంకా సమయం లేదు, చాలా విషయాలు చెప్పాల్సిన అవసరం ఉంది. నేను చాలా బాధ్యత కలిగి ఈ మాటలు చెప్తున్నాను మీకు. దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. మనం బాప్తిసం తీసుకున్నాక ఎవరమైపోతాం? ఇప్పుడు దేవుని రాజ్య వారసులు అయిపోతాం, దేవుని పిల్లలం అయిపోతాం. ఇప్పుడు దేవుని పిల్లలు ఏం చేస్తారంటే సంఘ క్రమమును పాటించాలి. శ్రమలైనా, ఇరుకులైన, కరువైన, ఖడ్గమైన, వస్త్రహీనతైన, ఉపద్రవమైన, ఏదైనా చిన్న సమస్య వచ్చినా ప్రభువుని, సంఘాన్ని, సేవ పరిచర్యను విడిచిపెట్టకూడదు. అంతే. దేవునికి మీ ఆత్మీయ తండ్రి ఎవరు అంటే ఈ రోజుల్లో చాలా మంది ఏం చెప్తున్నారు తెలుసా, ఎక్కడో బాప్తిసం తీసుకుని పోలీస్ అక్కడ పరిస్థితులు బాగోకు వచ్చారనుకోండి, ఒక చోట స్థిరంగా ఉండరు, మళ్ళీ ఇంకో చోటకి అలా వెళ్ళకూడదు. ఆత్మీయ తండ్రిని విడిచిపెట్టకూడదు. శ్రమలైనా విడిచిపెట్టకూడదు, సమస్యలైనా
విడిచిపెట్టకుండా. ఎందుకనంటే దేవుడు మనల్ని రాటు తేలడానికి నశించిపోవు సువర్ణమును శుద్ధ సువర్ణముగా పరిశుద్ధపరచడానికై మనకు కొన్ని శ్రమలు పెడతా ఉంటాడు. మనం బాగున్నాము, భలే ఉన్నాము, చక్కగా రెడీ అయ్యి వచ్చినప్పుడు గబుక్కుని ఎవరో ఒక మాట అన్నారు అన్నప్పుడు మనం చింతపడకూడదు. దేవుని వైపు భారం వేసి ధైర్యంగా ఉండాలి. మనం ఎవరి కొరకు నిలబడి ఉన్నామండి? యేసయ్య కొరకు నిలబడి ఉన్నాము. ఆయనకు సాక్షులము, ఆయన సంఘములో చేర్చబడ్డాము. ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక ఆయన మాటలను గైకొని ఆయన మార్గంలో నడుద్దాం. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు వారి రక్తం చాలా విలువైనది, పరిశుద్ధమైనది. మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే నీతిమంతుడు భూమి మీద రక్తము చిందించాలి. మరి ఆయనే నీతిమంతుడు. నిన్నటి సమయంలో జరుపుకున్న క్రిస్మస్ ఆరాధన ఏంటంటే మనుషులందరి పాపముల నిమిత్తము భూమి మీదకి దిగి వచ్చిన సర్వ సృష్టికర్త అయిన దేవుని కుమారుడు యేసుక్రీస్తు వారు. దేవునికి ఆయన భూమి మీదకి దిగి వచ్చి ఏం చేశారు తెలుసా? తగ్గింపు జీవితమును నేర్పాడు ప్రజలకు. ఏమి నేర్పాడండి? ఆయన తనను తాను తగ్గించుకుని రిక్తునిగా చేసుకుని ఆకాశము సింహాసనమును విడిచిపెట్టకూడని భాగ్యమని ఎందుకొనక భూమి మీదకి దిగి వచ్చి మనుషులందరి పాపముల నిమిత్తము కలువరి శిలువలో మన కొరకు రక్తము చిందించాడు, బలి అయిపోయాడు. దేవునికి స్తోత్రం. అదొకటే కాదండి, మరణించిన తర్వాత ఆయన ఏం చేశారంటే తిరిగి లేచారు. పునరుత్థానుడు. ఆయన ఏంటండి? పునరుద్ధానుడు ఆయన. ఏమండి, మనుషుడికి ఎన్ని కార్యక్రమాలు ఉంటాయి? ఒకటి పొట్టుగా, ఒకటి రెండోది మరణం, చనిపోవుట. ఈ రెండే ఉంటాయి మనుషుడికి. కానీ యేసుక్రీస్తు వారు జన్మించారు, మరణించారు, తిరిగి లేచాడు. మరణమును జయించి సమాధిని గెలిచి తిరిగి లేచిన దేవుడు. దేవునికి స్తోత్రం. మరి ఇంకొక ఆయన అంటాడు, మరి లాజరు గారు సమాధి నుంచి లేచాడు కదండి అంటాడు. సమాధి నుంచి లేచిన లాజరు తిరిగి లేచినా కూడా మళ్ళీ ఏమైపోయాడు? చనిపోయాడు. యేసుక్రీస్తు వారు సజీవుడు. ఆయన మన మధ్య ఉన్నారు, ఆయన మనతో మాట్లాడుతున్నారు. ప్రథమ యేసుక్రీస్తు వారు భూమి మీద జన్మించి చరిత్రకెక్కిన శక పురుషుడుగా, పుణ్య పురుషుడుగా, పరిశుద్ధుడుగా, నీతిమంతుడుగా ప్రతి సంఘములో ప్రతి మానవునితో ప్రతి పరిశుద్ధ హృదయాన్ని తాకి వారిని సరిచేయడానికి, అనీతిమంతులను పరిశుద్ధత లేని వారిని పరిశుద్ధపరచడానికై ప్రతి కుటుంబంలో ఆదరణకర్తగా నిలబడి ఉన్నాడు. ఆయన గొప్ప దేవుడు అండి, ఆయన గొప్ప దేవుడు. ఇది మనం ఏమంటామంటే ఈ బ్రతుకు దీనముల గురించి చెప్పారు కదా. అయితే అతివృష్టి లేకపోతే అనావృష్టి, పోతే పైకి శుభ్రంగా కసిమయ్యే పనులు చేస్తాం. ఏమంటామంటే లాజరు చనిపోయి బ్రతికాడు కదండి అంటాం. మళ్ళీ లాజరు మళ్ళీ చనిపోయాడుగా. ఏమండి, మరి అతివృష్టి అనావృష్టి, మనుషుడు పుడతాడు తర్వాత చనిపోతాడు. కానీ యేసుక్రీస్తు వారు త్వరగా రాబోతున్నాడు. ఆయన వచ్చే సమయంలో ఎవరైతే నమ్మి బాప్తిస్మము పొంది రక్షింపబడతారో, మారు మనసు కలిగి జీవిస్తారో వారి ఎడల దేవుడు దయ చూపించి కృప చూపించి వారిని కుడి ప్రక్కన పెట్టుకుంటాడట. కుడివైపున ఉన్న గొర్రెలను నా తండ్రి సృష్టించినది మొదలుకొని ఏర్పాటు చేసిన ఇదిగో మీకు నేను సిద్ధపరిచిన ఆశీర్వాదపు స్థలములోని పెట్టి వారిని అంటాడు, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా అంటాడు. దేవునికి ఎడమైపోయినంట మేకలు ఉంటాయంట. మేకలు ఏ గుంపులో ఉన్నాయో తెలుసా? మందిరానికి వచ్చే వాళ్ళని చెడగొట్టడం, ఏమండి, దేవునికి ప్రార్థన చేసే వారిని ప్రార్థన పాడు చేయడం, ప్రార్థనకి వెళ్ళే వారి భక్తి జీవితాన్ని వ్యర్థపరచడం, అక్కడ మాట ఇక్కడికి, ఇక్కడ మాట అక్కడ స్థిరం లేకుండా చెప్పుకుంటూ బ్రతకడం. ఇవి మేకలు. మేకలు అంటాడంట చెప్పింపబడిన వారులారా, ఇదిగో నిత్యము కాలుచున్న అగ్ని గుండములో చేస్తాను మిమ్మల్ని అని వారిని పడదలో చేస్తాడంట. ఈయన మాట్లాడుతూ అంటాడండి, ఒక మాట అంటారు, అపవాది సంబంధులను ఆయన దూతలకు, వాడి దూతలకు అనుసరులుగా ఉన్నవారు కనుక. ఎవరికి అనుసరులు అయిపోయారండి వీళ్ళు? అపవాది అనుసరులు అయిపోయారు. మరి సంఘానికి కట్టుబడి సంఘ జీవితంలో మరి పరిశుద్ధుల గుంపులో చేరి దేవుడు చెప్పుచున్న మాటలు విని ఆ వాక్యమును గైకొని జీవించే బిడ్డలుగా ఇష్టపడడానికి వారి హృదయాల్ని మలుచుకోవట్లేదు. కానీ అపవాది సంబంధులు అయిపోయారు, అనుచరులు అయిపోయారంట. వీరు నిత్య నరకాగ్నిలో కాలిపోతారంట. చూసారా? 25వ మత్తయి సువార్తలో యేసుక్రీస్తు వారే స్వయాన్ని చెప్పారు ఈ మాటలు. మనం గైకొందామా? ఆయన మాటలో ఇందామా? నమ్మి మారు మనసు పొంది పాప క్షమాపణ పొంది
పాపం వలన వచ్చే సమస్యలు, శోధనలు, బాధలు, అనారోగ్య పరిస్థితులు, దయ్యముల చేత పట్టి పీడించబడతాం, కుటుంబాల్లో గలిబిలులు, శోధనలు, ఏమండి ఆర్థిక పరిస్థితులు, ఒక్క కాలు ముందుకేస్తే జేబు ఎంత సంపాదించినా సిల్లి జేబు అయిపోయి డబ్బులు లేకుండా పోతాయంట. కొంతమంది ఆశీర్వదింపబడిన దేవుని మర్చిపోతారు. చూసారా? సంఘానికి వస్తూ ప్రార్థన చేసుకుంటూ బాప్తీసం తీసుకున్న తర్వాత ఆశీర్వాదం వచ్చింది అనుకోండి, దేవుడు సమృద్ధిగా ఆశీర్వదించి ఇంకా ఆదివారం కూడా మాకు తీరట్లేదండి అనేవాళ్ళు లేరండి. అంత బాగా ఆశీర్వదింపబడి ఏమండి దేవుడిని దూరం చేసుకున్న వాళ్ళు. అందుకే దేవుని వాక్యం ఏం తెలియపరుస్తుందంటే, ఏది ఏమైనప్పటికీ మనం అంటాం కదా, వస్త్రాలు లేకపోయినా ఏం లేకపోయినండి, మనం ఏమని చెప్పుకున్నాం ఇందాక చెప్పండి, కరువైనా ఖడ్గమైనా, కరువైనా అంటే పోలేదు, ఆ టైంలో తినాలి, కడుపులో గ్యాస్ పెరిగిపోతుంది, ఎలా ప్రభు అయినా సరే వచ్చేసారండి మందిరంలో కూర్చోవాలండి. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. లేకుండా రమ్మని కాదు నేను అనేది. ఆ సమయానికి తినడానికి ఆ టైం లేకపోయినా మరి మేము దైవజనులు ఎన్ని కష్టాలు పడి ఆ టైంకి భోజనం లేని పరిస్థితుల్లో ఆ టైంకి లేకపోయినా సరే మరి పస్తులుండి కూడా పరిచర్య జరిగించిన దినాలు ఉన్నాయి. వస్త్రం లేకపోయినా, చొక్కా లేదు, టైంకి చొక్కా లేదు, ఏదో చొక్కా గబుక్కుని ధరించుకుని తెల్లని చొక్కా శుభ్రంగానే ఉంది, వచ్చి దేవుని సన్నిధిలో సన్నిధిని విడిచిపెట్టకుండా, దేవునికి స్తోత్రం. దాన్ని ఏమంటారంటే, కరువైన, ఖడ్గమైన, వస్త్రహీనతైన, ఉపద్రవమైన, శ్రమలైన, నిందలైన, తొందరలైన, అవమానపరిచిన. ఎవరు అవమానపరుస్తారు? డైరెక్ట్ గా సాతానుగాడు వచ్చి అని కనపడ్డ మనకే. ఆడు కొమ్మలు వేసుకుని నల్లని రూపం భయంకరంగా ఉంటాడు. వాడు రూపం చూస్తే పిల్లలు జడుస్తారు, పెద్దోళ్ళు జడుతారు, అందరూ జడుతారు. అందుకే ఏం చేస్తాడో తెలుసా? పక్కనున్నోళ్ళు దూరతాడు. దూరి అంటాడు, నువ్వు ప్రేరేపించు, నువ్వు ఎగ్గొట్టు, నువ్వు మెదలకుండా కూర్చో, నీకు అని చెడగొట్టేస్తాడు. ఇప్పుడు మనం దుష్టుని ఆలోచనలో నడిచామనుకోండి, దేవునికి దూరం అయిపోతాము. అందుకే దేవునికి దగ్గరగా ఉండాలి అంటే దేవుని పిల్లలుగా ప్రత్యేకింపబడిన వారముగా, లోకము నుంచి వేరు చేయబడిన వారముగా బ్రతుకుతూ దేవుని పిల్లలముగా జీవించాలి. దేవునికి స్తోత్రం. దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇక్కడి నుంచి ప్రత్యేకింపబడిన వారము మనం. ఎలా ఉంటాం మనం? కానీ పైకి కనపడం. హృదయం శుభ్రంగా ఉంటది, హృదయం మారిపోతుంది, మనసు మారిపోతుంది, ఇంకా మన మాట మారిపోతుంది, మన వైఖరి మారిపోతుంది, మన పద్ధతులు మారిపోతాయి, మన ఆలోచన తలంపులు మారిపోతాయి. మారిపోవాలంటే ఏమనాలండి? స్పెషల్గా మాట్లాడమని కాదు, ఈ మాట్లాడే తొందరపాటు మాటలు కొన్ని ఉంటాయి చూసారా, అవి మానుకుంటాము. పరిస్థితులు, మన మనుషులు కదండి, మనుషులుగా మిమ్మల్ని బలహీనపరచకూడదని ఈ మాట కూడా చెప్తున్నా. కొన్నిసార్లు వస్తూ ఉంటాయి, వాటిని ఆపుకుంటూ అర్థం చేసుకుంటూ ఉండాలి. ఏమండి? అర్థం చేసుకుంటూ సర్దుకుపోతూ ఉండాలి. ఎట్లా ఉండాలి? సర్దుకుపోతూ ఉండాలి. మన సంఘంరా, మన పరిచర్యరా అని సర్దుకుపోతూ ఉండాలి. సర్దుకుపోయే గుణాలు లేవనుకోండి, ఎక్కడ స్థిరపడలేం. సర్దుకుపోతూ ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. అమ్మ నా పక్కనే కూర్చుంటది ఎప్పుడు, నాకు సమయం ఏదు, నాకు స్థలం ఏదు అని కొన్ని ఆలోచనలు దుష్టుడు తలంపుల్లో పెట్టి గలుబులు రేపుతూ ఉంటాడు. వాటన్నిటిని పక్కన పెట్టి మనం సంఘ సహవాసంలో నిజమైన సభ్యులుగా ఉండాలి. దేవునికి ఆనాడు ఆది అపొస్తలుల పరిచర్యలో పెద్ద పెద్ద మందిరాలు లేవు. ఈ చెప్పే వాళ్ళకి చెప్పండి, ఇలాగూ పరిచర్య జరిగించే, ఇంటనున్న వారికి పరిచర్య జరిగించి వారి కుటుంబమునకు ఆశీర్వాదం వచ్చేటట్టు చేశారు. దేవునికి దైవజనులకు ఇల్లు కట్టించిన వాళ్ళు ఉన్నారు, దైవజనులకు ఒక గది కట్టించిన వాళ్ళు ఉన్నారు, దీపమును దీపస్తంభం పెట్టిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ దైవజనుడు మా ఇంటి దగ్గర బస చేస్తే మాకు దీవెన అనేవాళ్ళు ఉన్నారు. మందిరంలోనికి వెళ్ళాలి, పెద్ద జనం ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అనే ఆలోచనలు తీసేసుకోండి. ముందు హృదయం మారాలి, మనసు మారితే చాలు, అంతే. దేవునికి స్తోత్రం. ఇది గొప్ప సంగతి. కడవర దినాలన్నీ రాబోతున్నాయి. ప్రతి మెట్ట పల్లాలను చదురు చేస్తాడు, ఎత్తైన శిఖరాలను నేను గొప్ప అనుకునే వారి అందరినీ విరుగొట్టి నలుగొట్టి అనగదొక్కి పేదలున్నారు చూసారా, ఏమీ లేకుండా ఇలాగా దేవుని పిల్లలను పైకి లేవనెత్తడానికి త్వరగడబోతున్నాడు యేసయ్య. దేవునికి స్తోత్రం. ఆయన గనులైన వారిని ఎంచుకోడు, బలమైన వారిని ఎంచుకోడు, పేరు ప్రఖ్యాతలు కలిగిన వారిని ఎంచుకోడు, గణహీనులను ఎంచుకుంటాడు. ఆయనకి ఇష్టమైన బిడ్డలను ఏర్పాటు చేసుకుంటాడు. కిందనున్న వారిని పైకి పట్టుకుని లేవనెత్తడానికి రాబోతున్నాడు. ఆయన సిద్ధపాటు కలిగి ఉన్న దేవునికి స్తోత్రం. మన యేసయ్య పేదలను కనికరించేవాడు, దరిద్రులను లేవనెత్తువాడు, గుండె చెదరిన వారిని బాగు చేయువాడు. నీ జీవితాన్ని బాగు చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు కనుక మనం కూడా ఆయనతో పాటు పరిశుద్ధుల గుంపులో ఉండడానికి ఇష్టపడదాం. మనల్ని మనం తగ్గించుకుందాం. ఎలాగ తగ్గించుకోవాలంటే, నాకు అది ఉండాలి, ఇది ఉండాలి, గొప్ప ఉండాలి, పేరు ఉండాలి, ప్రఖ్యాత ఉండాలి, జనాల్లో ఉండాలి. మా పాస్టర్ గారు అయితే నన్ను కారులో తీసుకెళ్తున్నాడు అంటుంది ఒక ఆమె నిన్న గుంటూరులో.
నన్ను కారులో తీసుకెళ్తున్నాడు పాస్టర్ గారు. కారులో తీసుకెళ్తే దేవుని రాజ్యం దొరకదు. మనలను మనము రక్షించుకోవడానికి ఇష్టపడాలి, మార్పు చెందాలి. మెయిన్ సబ్జెక్ట్ ఏంటండి? మారు మనసు పొందాలి, మారాలి. మనిషి మారాలి, మార్పు చెందాలి. మార్పు లేని మనిషి మారాలి. ఇది తెలిసి దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, ఆయన రాకడ సిద్ధముగా ఉన్నది కనుక ఆయన రాబోతున్నాడు త్వరగా. ఎవరైతే నమ్మి బాప్తిస్మము పొంది రక్షింపబడి పాప క్షమాపణ పొంది పశ్చాత్తాపపడి మోకరించి ప్రార్థన చేసుకుంటారో వారి హృదయాలలో, వారి జీవితాలలో, వారి కుటుంబాలలో దేవుడు మేలు చేయడానికి ఇష్టపడుతున్నాడు కనుక ఆశీర్వాద శాశ్వత జీవము దేవుడు మనతో ఉంచినట్లుగా తలలు ఉంచుకుని కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధురానికి స్తోత్రాలు, 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 స్తోత్రాలు. మేము మార్పు చెందాలి, మారు మనసు పొందాలి. నైనానికి స్తోత్రములు. ఇక నుంచి మా జీవితాలలో ఇది మొదలుకుని తండ్రి, ఇది మొదలుకొని మా జీవితాలలో ఒక ప్రత్యేకమైన మార్పు, ఒక ప్రత్యేకమైన దీవెన, ఒక ప్రత్యేకమైన నూతన సంవత్సరం. గొప్ప సంగతి తండ్రి. మీ దాసుల్ని ప్రేరేపించి తండ్రి, మీ సేవకుల్ని ప్రేరేపించి, ఇటువంటి యోగ్యత లేక ఎంతో మంది నశించిపోయారు తండ్రి. ఇదిగో పాత సంవత్సరంలో నైనా పాతవి విడిచిపెట్టే 3 వ్యక్తులు బిడ్డలు ప్రభువా మీ దాసుని చేతికి అప్పచెప్పారు తండ్రి. నీకు స్తోత్రం. ఎంత ప్రయాసపడుతున్నారు తండ్రి, నీకు స్తోత్రం. ఎంత శ్రమ పడుతున్నారు సంఘము నిమిత్తము, తహతహలాడుచు ప్రాణము తల్లడిల్లినంతగా నైనా విలువలాడుచు సంఘము కొరకు ప్రయాసపడుతూ తండ్రి నీ స్తోత్రములు. సంఘ సభ్యుల కొరకు, ఆత్మల రక్షణ కొరకు తండ్రి ఇదిగో నూతన సంవత్సరంలో నూతన ఆత్మలను నైనా 2025 సంవత్సరంలో అడుగు పెట్టించాలని నైనా ఈ దినము ఒక ప్రత్యేకమైన రీతిలో నీ బిడ్డలను ఏర్పాటు చేసిన పరిస్థితులను బట్టి నీ స్తోత్రములు చెల్లిస్తూ తండ్రి బిడ్డలను మీ చేతులకు సమర్పించుకోండి, నీ రక్తంలో కడగండి, నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, బలపరచండి. ప్రతి విషయంలో ఈ ప్రత్యేకమైన దినంలో ప్రత్యేకంగా బిడ్డలను మార్చి ఇక నుంచి ఇది మొదలుకొని నేను నిన్ను ఆశీర్వదిస్తాను, ఇది మొదలుకొని నీవు నూతనపరచదు, ఇది మొదలుకొని నీ కుటుంబము నూతనపరచబడును, ఇది మొదలుకొని సంఘమును బలపరచుదును, ఇది మొదలుకొని నీకున్న కష్టాలు సమస్యలన్నీ తీసివేయదు, ఇది మొదలుకొని నేను మార్పు కలిగి ఉందునని కూడా మనము కూడా అనుకుని ప్రార్థించి మేము కూడా నీ సన్నిధిలో మోకరించి బ్రతిమలాడి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. స్తోత్రం. ఒకటి, ఒక్క ఆత్మ చిన్ని సమస్యలు పడిపోతే మీకు తెలుసో లేదో విలవిలలాడిపోతాడు దైవజనుడు. అది మాత్రం గుర్తించండి. 3 ఆత్మలు ఈరోజు దేవుని సన్నిధికి వస్తున్నారు, బాప్తిసం తీసుకుంటున్నారంటే మొన్న రాత్రి మేము ఎంత విలవిలలాడుస్తూ ఏడుస్తూ ప్రార్థన చేసామో అది మీరు గుర్తించండి. ఇది పరలోక రాజ్య సంబంధమైనది, భూమి మీద కనపడేది కాదు. దేవుని దూతలు మన మధ్యకి దిగి రాబోతున్నారు. ఈ సమయంలో మీరు వారి దూతలతో సహవాసం కలిగి ధైర్యం కలిగి ఉండండి. దేవునికి స్తోత్రం. గొప్ప సంగతి ఇది. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామమున ఈ నీళ్ళలో నేను బాప్తిసం తీసుకుంటున్నాను. ఆయన నీ పాపాల కొరకు, నీ శాపాల కొరకు అనువరించి ఈ కొరకై ఇచ్చిన సాక్ష్యమును బట్టి, దేవుడు నాకు ఇచ్చిన అధికారమును బట్టి, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములో ఈ నీళ్ళలో నేను నీకు బాప్తిసం ఇస్తున్నాను. ఆయన కొరకు సాక్షిగా జీవిస్తావా? దేవుడు నాకు ఇచ్చిన అధికారం బట్టి, నీవు ఇచ్చిన సాక్ష్యం బట్టి ఈ నీళ్ళలో తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగోనైనా మీరిచ్చిన అధికారమును బట్టి, మీరిచ్చిన నైనా వాక్యమును బట్టి మీ సేవకులను ఏర్పాటు చేసుకుని నైనా అనేక మంది బిడ్డల రక్షణార్థమై మీ దాసునిగా, మీ పాత్రగా వాడుకుంటున్నందుకు నీ స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ దాసులు నైనా అనేక మందిని సంఘాలను బలపరుస్తూ తండ్రి ఈ పరిచర్యని బలంగా జరిగిస్తున్న విధాయకమును బట్టి నీ స్తోత్రములు చెల్లిస్తున్నాం. రక్షణార్థమై ప్రజలందరి, లోకములో ఉన్న ప్రజలందరి రక్షణార్థమై నీవు పంపించిన వాక్యమును బట్టి, నీవిచ్చిన అధికారమును బట్టి ఈ కార్యక్రమం అంతటిని దిగ్విజయముగా జరిగించి ఉన్నాము తండ్రి. నీ స్తోత్రములు చెల్లిస్తూ పరలోక దూతలతో మా మధ్య సంచారము చేసి ఆనంద ప్రతిగానములతో స్తుతిగానాలు చేసి ఆనందించిన దేవా నీకు స్తోత్రములు చెల్లిస్తూ నాజరేయుడైన యేసుక్రీస్తు వారి నామం పేరిట బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దైవ సేవకులు ఉన్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు బాప్తిసం ఇస్తారు. పరలోక రాజ్యం చేరాలంటే యేసుని నమ్మాలి.
మీకు ఆత్మశాంతి కావాలంటే యేసుని నమ్మాలి. దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే యేసుని నమ్మాలి. రక్షణ పొందాలంటే యేసుని నమ్మాలి. బలో యేసు మహారాజుకు జై. బలో మెస్సయాకు జై. త్వరలో రానయ్యున్న మెస్సయాకు జై. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము, సమాధానము బాప్తిసం పొందిన బిడ్డలకు సంఘమునకు రాబోయే దినాల్లో ఆయన కృప విస్తరింపచేయునుగాక. ఆమేన్. 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 సహోదరుడు చాలా ఇబ్బందులో ఉండి మరణ సహితమైన పరిస్థితిలో, చనిపోయిన పరిస్థితిలో దేవుడు ఆ కుమారుణ్ణి భద్రపరిచి, బలపరిచి, ధైర్యపరిచారు. మరి ప్రసంగి గారు మంచి సాక్ష్యం చెప్పారు. కోటేశ్వరరావు గారి గురించి మంచి సాక్ష్యం చెప్పారు కోటేశ్వరరావు గారు. మరి ఆయన జీవితంలో నాన్నవారు కూడా దగ్గర లేకపోయినా కూడా దైవజనులు దగ్గరుండి వారి కొరకు ప్రార్థన చేసినప్పుడు స్వస్థత పొందారు. ఇక పాపమును విడిచిపెట్టి, లోక సంబంధమైన విషయాలు విడిచిపెట్టి మారు మనసు కలిగి సంఘములో హిందూ కుటుంబం నుంచి రక్షింపబడిన మరి దేవుని బిడ్డ, దేవునికి స్తోత్రం. సంఘములో చేర్చబడ్డారు కుమారులు. మరి దేవుని చేత ఏర్పాటు చేయబడి, మరి దేవుడు దైవజనుల చేత ఏర్పాటు చేయబడిన కుమార్తె యొక్క భర్తగా ఈయన కూడా సంఘ సహవాసమును నచ్చి ఇష్టపడి మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్నారు. రాజేశ్రీ కుమార్తె రాజేశ్రీ మరి హిందూ కుటుంబం నుంచి ప్రభువుని అంగీకరించి ప్రత్యేకింపబడి, మాకు ఈ సహవాసం నాకు చాలా ఇష్టం, మరి దేవుని సంఘములో నాకు మనశ్శాంతి ఉంటుంది, నెమ్మది దొరుకుతుంది మరి అని దేవుని వాక్యం వింటూ దైవజనుల చేత ఆదరణ పొందుతున్నారు. ఇంకా బిడ్డలు ఉన్నారు, సంఘ బిడ్డలు. మరి ఇక్కడికి రావడం మరి చాలా దూరం కాబట్టి ఈ ప్రాంతమునకు నడిపించి దేవుడు మరి ఈ ప్రాంతంలో నీటి ద్వారా బాప్తిస్మము పొందడానికై మరి కొద్దిమంది దేవుని పిల్లలు రావడానికి దేవుడు ఏర్పాటు చేశాడు. దేవునికి స్తోత్రం. సంఘముతో చేరి ప్రార్థించడానికి గొప్ప కృపను అనుగ్రహించారు. దైవజనులు ప్రార్థన చేస్తారు, ఆశీర్వాదం తీసుకుని ఈ స్థలమును విడిచిపెట్టి సంఘమునకు వెళ్ళిపోదాం. ప్రేమించిన మా యేసయ్య, ఈ ప్రణాళిక మా పట్ల నెరవేర్చి ఆయన ఆకాశంలో దేవుని దూతలతో ఆయన ఒక్క పాపి విషయమై సంతోషం కలిగిన ఈ లేఖనాన్ని నెరవేర్చడానికి ముగ్గురు బిడ్డలు మీరు ఏర్పాటు చేసుకుని క్షమించండి. తిరిగి మరలా సంఘానికి వెళ్తే మూడు ఆశీర్వదించుకున్నాం. యేసు నామములో అడిగి పెట్టుకుంటున్నాం. ఆమేన్.